అధికారంగా ఉంది సార్. బయటికి రావడం అసలుకి రావద్దు నిజంగా. కానీ ఆ టైముల్లో అనివార్య పరిస్థితులల్లో నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే హెల్త్ బాగాలేకున్నది, మలేరియా టైఫాయిడ్ వచ్చి నాకు నెత్తికి ఎక్కినది. నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఆ రోజు నా దగ్గర వెపన్ గుడక లేకుండే పోయి ఒక లమ్మడి గుడి బయటికి రావడం చెప్పక ముందు మీరు అసలు పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? అడుగు బాట ఎందుకు పట్టారు? అంటే మా ఊరు ఫారెస్ట్ దగ్గర ఉంటది, ఏ ఊరు? అచ్చంపేట. మాది పక్కల అది బల్మూర్ మండలం, కొండనాల గ్రామం. మా ఊర్లో మొత్తం దొరలది పెత్తనం చాలా ఉంటది. కానీ ఏ రోజు అట్లాంటి దొరలు మా కుటుంబం మీద ఎక్కడ కూడా చూపలేదు. కానీ బాగా మాది ఫారెస్ట్ పక్కల మా పొలము అంటే ఇది ల్యాండ్. అక్కడ మా చెలక అంగం సేమ్ ఇట్లనే ఉండేది. అప్పట్లో మా తాత 70 ఎకరాలు సంపాదించిండు మంచిగా. ఇట్లాంటి పొలం వల్ల మేము మొత్తం అక్కడనే ఉండేవాళ్ళం. మేము ఆ క్రమం వల్ల అన్నలు వచ్చేవాళ్ళు. నాకు 90 ఏళ్ళ పరిచయం పార్టీ. నేను 5th క్లాస్ వరకు చదువుకున్నా. ఇంకా 90 ఏళ్ళ పరిచయం. అప్పుడు నేను చిన్నగా ఉన్న ఇట్లా గొర్రెలు బర్రెలు అనుకుంటా అట్లా ఇట్లా ఉంటుండే వాళ్ళం. ఇక తాత అట్లా ఉంటుండే. ఇక వస్తుంటూ పోతుంటూ ఉంటుండ్రి. అప్పుడు మాకేం తెలియదు అలా ఆట పాట వరకే. ఆ తర్వాత ఇక కొన్ని అనివార్య పరిస్థితులల్లా నాకెందుకు అందులో పోవాలి ఎందుకు అనేది ఒక ఆలోచన వచ్చింది. వస్తే ఫస్ట్ సాంబశివుడు స్పెషల్ కమాండర్ వచ్చారు అది నల్గొండ నుంచి ఈ జిల్లాకు.